హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణంలో 18వ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి అంగీరస మహర్షి ధనలోపుడికి చేసిన తత్వోపదేశం గురించి చెప్పి, ఇంకా వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఇలా చెప్పాడు. అంగీరస మహర్షి ధనలోపుడికి తత్వోపదేశం చేశాక ఆ ధనలోపుడు, ఓ మునిచంద్ర, మీ దర్శనం వలన ధన్యుణ్ణయ్యాను. సంశయాలు తీరేటట్లు జ్ఞానోపదేశం చేశారు. ఈ రోజు నుంచి నేను మీకు శిష్యుణ్ణయ్యాను. తండ్రి, గురువు, అన్న, దైవం సమస్తం మీరే నాకు. నా పూర్వపుణ్య ఫలితం వల్లనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం లభించింది. లేకపోతే నేను మహాపాపినయ్యి మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వల్లనే నాకు మోక్షం కలిగింది కదా. మీ దర్శన భాగ్యం లేకపోతే ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసిందే కదా. అటువంటి నేనెక్కడా, మీ దర్శన భాగ్యం ఎక్కడా, నాకు సద్గతి ఎక్కడ, పుణ్యఫలప్రదమైన ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడనైనా నేనెక్కడ, ఈ విష్ణువాలయంలో ప్రవేశించడం ఎక్కడ? ఇవి అన్నీ కూడా దైవికమైన సంఘటనలే తప్ప మరొకటి కాదు. కాబట్టి నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మల్ని మానవుడు ఎలా అనుసరించాలో, దాని ఫలం ఎటువంటిదో నాకు తెలియజేయండి అని ప్రార్థించాడు. దానికి అంగీరస మహర్షి, ఓ ధనలోభ, నువ్వు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే, అవి అందరికీ ఉపయోగించేవే. కాబట్టి శ్రద్ధగా విను, చెప్తాను. ప్రతి మనిషి ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడవుతున్నాడు. ఈ భేదం శరీరానికే కాని ఆత్మకి లేదు. అటువంటి ఆత్మజ్ఞానం కలగడానికే సత్కర్మలు చేయాలని సకల శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సత్కర్మల్ని ఆచరించి వాటి ఫలాన్ని పరమేశ్వరార్పితం చేస్తే మనకి జ్ఞానం కలుగుతుంది. మానవుడు ఏ జాతివాడో ఎటువంటి కర్మల్ని ఆచరించాలో తెలుసుకుని అటువంటి కర్మల్ని ఆచరించాలి. బ్రాహ్మణుడు అరుణోదయానికి పూర్వమే స్నానం చేయకుండా సత్కర్మల్ని ఆచరించినా వ్యర్థమే అవుతుంది. అలాగే కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశిస్తూ ఉండగా, విశాఖ మాసంలోనూ సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తూ ఉండగా, మాఘమాసంలోనూ 3 మాసాలలో అయినా సరే తప్పకుండా నదిలో ప్రాతకాల స్నానం చేయాలి. అలా స్నానం చేసి దేవతార్చన చేస్తే తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్య చంద్ర గ్రహణ సమయాల్లోనూ ఇతరమైన పుణ్యదినాల్లోనూ స్నానం చేయొచ్చు. ప్రాతకాలంలో స్నానం చేసిన మనిషి సంధ్యావందనం, సూర్య నమస్కారాలు చేయాలి. అలా ఆచరించకపోతే కర్మభ్రష్టుడవుతాడు. కనీసం ప్రాతకాలంలో స్నానమైనా చేయాలి. కార్తీక మాసంలో అరుణోదయానికి ముందే స్నానం చేసిన వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. కార్తీక మాసంతో సమానమైన మాసం గాని, వేదాలతో సరితూగే శాస్త్రం గాని, గంగా గోదావరి నదులతో సమానమైన తీర్థాలు గాని, బ్రాహ్మణులకు సమానమైన జాతి గాని, భార్యతో సరితూగే సుఖం గాని, ధర్మంతో సమానమైన మిత్రుడు గాని, శ్రీహరితో సమానమైన దేవుడు గాని లేడని తెలుసుకోవాలి. కార్తీక మాసంలో విధిగా ధర్మ ప్రకారంగా స్నానాన్ని చేసిన వారు 1,000,000 యాగాల్ని చేసిన ఫలితాన్ని పొంది వైకుంఠానికి వెళతారు అని అంగీరసుడు చెప్పగా విని, మళ్ళీ ధనలోపుడు, ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతమని చెప్పారు కదా, ఏ కారణం చేత అవి ఆచరించాలి? ఇదివరకు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించి ఉన్నారా? ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటి, విధానమేమిటి? సవిస్తరంగా నాకు చెప్పండి అని కోరాడు. అందుకు అంగీరసుడు, ఓ అబ్బాయి, విను. చాతుర్మాస్య వ్రతం అంటే మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాల సముద్రంలో ఉన్న శేషుడి పాన్పు పైన శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి లేస్తాడు. ఆ 4 మాసాలకి చాతుర్మాస్యమని పేరు. అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని చెప్పబడుతున్నాయి. ఏ వ్రతానికి చాతుర్మాస్య వ్రతం అని పేరు ఉందో ఆ 4 నెలలలోనూ
శ్రీహరి ప్రీతి కోసం స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేస్తే పుణ్యఫలం కలుగుతుంది. ఈ సంగతి నేను శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకున్నాను కాబట్టి ఆ సంగతులన్నీ నీకు తెలియజేస్తున్నాను. పూర్వం కృతయుగంలో వైకుంఠంలో గరుడ, గంధర్వాది దేవతల చేత, వేదాల చేత సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనంలో కూర్చుని ఉండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడు, చతుర్బాహుడు, కోటి సూర్యప్రకాశుడు అయిన ఆ శ్రీమన్నారాయణుడికి నమస్కరించి చేతులు మోడ్చి నిలబడి ఉన్నాడు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు నారదుని చూసి ఏమీ తెలియని వాళ్ళలాగా మందహాసంతో, నారద, నువ్వు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలు లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా సాగుతున్నాయి కదా? ప్రపంచంలో ఏ అరిష్టాలు లేకుండా ఉన్నాయి కదా అని కుశల ప్రశ్నలు అడిగాడు. అప్పుడు నారదుడు శ్రీహరికి, ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగత్తులో నీకు తెలియని విషయాలు లేవు. అయినా నన్ను చెప్పమంటున్నావు కాబట్టి విన్నవించుకుంటున్నాను. ప్రపంచంలో కొందరు మనుషులు, మునులు కూడా తమకు విధించిన కర్మల్ని నిర్వర్తించడం లేదు. వారు ఎలా విముక్తులవుతారో తెలియలేకుండా ఉన్నాను. కొందరు భుజించకూడని పదార్థాల్ని భుజిస్తున్నారు. కొందరు పుణ్యవ్రతాలు చేస్తూ అవి పూర్తి కాక ముందే మధ్యలో మానేస్తున్నారు. కొందరు సదాచారులుగా ఉన్నారు, మరికొందరు అహంకారపూరితులుగా ఉన్నారు. కొందరు పరనిందాపరాయణులుగా జీవిస్తున్నారు. అటువంటి వారిని కృపతో పుణ్యాత్ములుగా చెయ్యి, రక్షించు అని ప్రార్థించాడు. జగన్నాటక సూత్రధారి అయిన ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో పాటు గరుడ, గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడు. ప్రపంచమంతటినీ తన దయతో కూడిన చూపులతో చూస్తూ రక్షిస్తూ ఉన్న ఆ దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. పుణ్యనదులు, పుణ్యాశ్రమాలు తిరుగుతూ ఉన్నాడు. ఆ విధంగా తిరుగుతున్న భగవంతుణ్ణి చూసి కొందరు ముసలివాడని ఎగతాళి చేస్తూ ఉన్నారు. కొందరు ఈ ముసలివానితో మనకేం పని అని ఊరుకున్నారు. కొందరు గర్విష్ఠులయ్యి మాటలు విసిరారు. మరికొందరు కామార్తులయ్యి శ్రీహరిని కన్నెత్తి అయినా చూడకుండా వారి వారి భోగాల్ని అనుభవిస్తున్నారు. వీరందరినీ భక్తవత్సలుడైన శ్రీహరి చూసి వీరిని ఏ విధంగా తరింపచేయాలి అని ఆలోచిస్తూ ముసలి బ్రాహ్మణ రూపాన్ని విడిచి శంఖము, చక్రము, గద, పద్మము, కౌస్తుభము, వనమాల మొదలైన అలంకారాలన్నీ ధరించి నిజ రూపాన్ని ధరించి లక్ష్మీదేవితోనూ భక్తులతోనూ మునులకి ప్రీతికరమైన నైమిసారణ్యానికి వెళ్ళాడు. ఆ వనంలో తపస్సు చేసుకుంటున్న ఆ మహర్షులు స్వయంగా తమ ఆశ్రమాలకి వచ్చిన సచ్చిదానంద స్వరూపుడైన ఆ శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవాలైన ఆ లక్ష్మీనారాయణుల్ని శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం అంటూ స్తుతించారు. తర్వాత ఆ లక్ష్మీనారాయణులు ఏం చేశారో
అంగీరస మహర్షి ధనలోభుడికి చెప్పాడు. అది ఏమిటో తరువాతి భాగంలో తెలుసుకుందాం. ఇలా 18వ అధ్యాయపు పారాయణ సమాప్తమైంది. తరువాతి భాగంలో 19వ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం. హరి ఓం.